హాయ్ హలో నమస్తే. నేను మీ శైలజ గ్రంథశీల. ఇవాళ నేను ఒక కొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి. ఇట్స్ ఏ టెక్నికల్ థింగ్. అలాగే మనం ఫార్మింగ్ చేస్తూ ఉంటారు కదా మన రైతులు, వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. వాటర్ వల్ల కానీ, వెదర్ వల్ల కానీ, లేకపోతే నాణ్యత లేక వల్ల కానీ. సో వాళ్ళు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు మన ట్రెండ్ మారిందండి, కొత్త ఎరా బిగిన్ అయింది. అదే హైడ్రోపోనిక్ ఫార్మింగ్ అండి. సో ఈ హైడ్రోపోనిక్ అంటే ఏంటి, కొత్త వర్డ్ లాగా ఉంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు దాని గురించి ఏంటి, ఆ హిస్టరీ ఏంటి అనేది తెలుసుకుందాం. హైడ్రోపోనిక్ అనేది ఏమి ఇప్పటికొచ్చిన కొత్త ఫార్మింగ్ కాదండి. యాక్చువల్గా ఇలాంటి ఫార్మింగ్ ని మనకు ఇంతకు ముందే, అంటే ఎన్నో సంవత్సరాల క్రితమే ఇది స్టార్ట్ అనేది జరిగింది, కానీ మనకి ప్రాచుర్యంలోకి రాలేదు. సో ఫస్ట్ గా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, ఇది మన సైనికులు ఉంటారు కదా, మన సైనికులు ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ ని తెప్పించుకోవడం, వండించుకోవడం చేయాలి అంటే అక్కడ ఫార్మేషన్, కల్టివేషన్ ఉన్న ప్లేస్లో కూడా వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో అలా వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఫుడ్ ఎలా దొరుకుతుంది, దొరకదు. సో అందుకని వాళ్ళు ఈ హైడ్రోపోనిక్ కల్టివేషన్ వాళ్ళు చేసుకునేవాళ్ళు అనమాట. సో అక్కడ వరకే పరిమితమైనది ఇప్పుడు విస్తృతంగా అన్నిటికీ పాకిందండి. అన్ని దేశాలలో కూడా ఈ ఫార్మింగ్ ని యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఈ ఫార్మింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్పేస్ తగ్గుతుంది. అంటే ఎకరాల్లో పండించాల్సిన పంటని మనం ఒక 2000 స్క్వేర్ ఫీట్ లో పండించే పంట మన చేతికి వచ్చే పంట 1 ఎకరానికి సంబంధించినంత పంట వస్తుంది అనమాట మన చేతికి. అలాగే ఒక ఫార్మరు 1 నెల రోజులు పండించే పంటని 20 రోజుల్లోనే మనకి దక్కుతుంది. అది ఎలాగా, స్పేస్ పరంగా తగ్గుతుంది, అలాగే గ్రీనరీగా ఉంటుంది, అలాగే సన్లైట్ లైట్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే వాటర్ అంటే 95% ఆఫ్ ద వాటర్ ని మనం యూజ్ చేయగలం. అంటే ఓన్లీ 5% ఆఫ్ వాటర్ తోనే ఈ హైడ్రోపోనిక్ ని మొక్కల్ని మనం పెంచగలుగుతాం అనమాట. దీనికి సాయిల్ అవసరమే లేదు. సాయిల్ అవసరం లేని వాటిని ఏమంటామంటే మైక్రో గ్రీన్స్ అంటారు. సో వీటిల్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉన్నాయండి. డిహెచ్టి అని, ఎన్ఎఫ్టి అని, అలా డిఫరెంట్ ఉన్నాయి. సో ముందుగా మాత్రం అంత దూరం వెళ్లకుండా మనం ఈ వీడియోలో మనం మైక్రో గ్రీన్స్ ఎలా తయారు చేసుకుంటాము ఇంట్లోనే ఉండి, అలాగే హైడ్రోపోనిక్ లో వాటర్ తో, ఓన్లీ వాటర్ అంటే ఏ సాయిల్ లేకుండా వాటర్ తో ఎలా మొక్కని పెంచుకోగలుగుతాము, ఎన్ని రోజుల్లో వస్తుంది, ఏ రోజు ఎంతగా అభివృద్ధి చెందింది, అది వితౌట్ రిమూవ్ ద న్యూట్రిషన్ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా. ఈ హైడ్రోపోనిక్ ఫార్మింగ్ కోసం మనం ఉపయోగిస్తున్న సీడ్స్ మెంతులు, ఆవాలు, శనగలు మరియు ధనియాలు. సో ఇది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్, ఐ మీన్ పట్టణాలలో ఏం జరుగుతుందంటే అన్ని అపార్ట్మెంట్స్ చీకటిగా ఉంటాయి, సూర్యరశ్మి తగలదు. సో అట్లాంటి వాళ్ళు కూడా ఇంట్లోనే హ్యాపీగా గ్రీనరీని పండించుకోవచ్చండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తానంటే, మైక్రో గ్రీన్స్ వెళ్దామండి. మైక్రో గ్రీన్స్ కి నేను ఏమేమి యూజ్ చేస్తున్నానో చూపిస్తున్నాను. ఇవి మెంతులు అండి. ఈ మెంతుల్ని నేను 12 అవర్స్ నానబెట్టి పెట్టాను. ఎందుకు పెట్టాను అంటే మన జర్మినేషన్ చాలా బాగా వస్తుందండి. సో జర్మినేషన్ అంటే అదేదో కొత్త వర్డ్ అనుకోవద్దు, మొలకలు. ఇది మొలకెత్తడం అనేది తొందరగా గ్రో అవుతుంది అనమాట. అందుకోసం నేను 12 అవర్స్ నానబెట్టాను. అట్లాగే మన ఆవాలు తీసుకున్నానండి. ఆవాలు కూడా 12 అవర్స్ నానబెట్టాను. అలాగే శనగలు కూడా 12 అవర్స్ నానబెట్టాను. అలాగే ధనియాలు కూడా మన కొత్తిమీర కోసం యూజ్ చేస్తాం కదా, వాటిని కూడా 12 అవర్స్ నానబెట్టాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది పక్కన పెట్టేసి మైక్రో దానికి వెళ్దామండి. మైక్రో గ్రీన్స్. సో మైక్రో గ్రీన్స్ కి వెళ్లే ముందు ఒక్కసారి చూడండి,
నేను మైక్రోగ్రీన్స్ కి యూజ్ చేసేవి మెంతుల్ని ఆవాల్ని తీసుకుంటున్నానండి. చూడండి, ఇంట్లో మీకు ఖాళీ డబ్బా దొరుకుతుంది. ఏది దీని ప్రయోగాల కోసం ఏది బయట కొనకండే మన ఇంట్లో యూజ్ చేసే సింపుల్ ప్లాస్టిక్ డబ్బాలండి. ఖాళీ ఉన్న ప్లాస్టిక్ డబ్బా తీసుకోండి. అలాగే టిష్యూ తీసుకోండి. టిష్యూని చక్కగా దీని మీద వేసేసేయండి. దీని మీద పరిచేసి పరిచేశారు కదా. సో చూడండి, నేను ఈ విధంగా టిష్యూని పరిచేస్తాను. పరిచిన తర్వాత మెయిన్ గా ఏం చేయాలంటే జస్ట్ వాటర్ ని మనం కొన్ని వాటర్ తీసుకొని చిలకరించాలి. అంటే ఈ కింద తడి అనేది అంటుకొని ఉండాలన్నమాట. చూసారా, ఇదంతా తడి అంటుకొని ఉందా? మన టిష్యూ పేపర్ టోటల్లీ అంటుకుంది చూడండి. వాటర్ అంతా అయింది కదా. సో వాటర్ మొత్తం ఇప్పుడు అంటుకుంది. దీనిపైన నేను మెంతుల్ని చల్లుతున్నా. చూడండి, కొంచెం ఎక్కువగా చల్లుకుంటే కనుక మంచిగా వస్తాయి, మొలకలు మంచిగా వస్తాయి. సో నేను అన్ని దీన్ని కొంచెం దండిగా వేస్తున్నానే. మీరు ఈ కింద చూసారా, ఈ కింద టిష్యూని తడపడం వల్ల ఏం జరిగింది, నేను ఇలా ఉంచినప్పటికీ ఈ విత్తనాలు ఉన్నాయి చూసారా, ఈ మెంతులు కిందకి జారటల్లా. గమనించారా? అంటే అర్థం ఏంటి, మనం పర్ఫెక్ట్ గా తడుపుకున్నాము అని అర్థం. మనం కనుక పర్ఫెక్ట్ గా తడుపుకోలేదు అంటే ఏమవుతాయి, అవి మనం వంపినప్పుడు అతుక్కోకుండా ఊడిపోయి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో నా మెంతులన్నీ వేసేయడం అయిపోయింది. ఎంత కొంచెం గుబురుగా రావాలి అంటే మంచిగా వేసుకోవాలి. ఓకేనా? జర్మిటేషన్ రావాలంటే ఏం చేయాలి, ఇలాగే వదిలేస్తే ఏమవుతాయి, ఎండిపోతాయి. సో ఎండిపోకూడదు కదా. మనకి ఏం జరగాలి, మొలకలు రావాలి అంటే మనం దీన్ని కొంచెం దీన్ని ఏం చేయాలి, దీనిపైన ఇంకో టిష్యూ తీసుకొని ఇంకో టిష్యూ తీసుకుందాము. ఓకే, ఈ టిష్యూని దీనిపైన వేద్దాం. దీనిపైన వేసి మరిన్ని నీళ్లు చిలకరిస్తే మరిన్ని నీళ్ళని చిలకరిద్దాం. ఓకే, ఇలా మెంతుల్ని జర్మిటేషన్ కోసం పెడదాం. ఇప్పుడు మనం మెంతుల్ని కంప్లీట్ గా మైక్రోగ్రీన్స్ కోసం పెట్టామన్నమాట. ఓకే, ఇది పైన ఎప్పుడు కూడా వెట్ గా ఉండాలి. అందుకని ఏం చేయాలంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒకసారి చూసుకొని దాని మీద నీళ్ళు చిలకరించుకుంటూ ఉంటే సరిపోతుంది. అలా ఒక 3 days వరకు, అంటే కొంచెం మొలకలు వచ్చే వరకు. ఓకేనా? ఇవి నేను డే టు డే ఎలా జర్మినేషన్ అవుతూ ఉంటుందో అది నేను చూపిస్తూ ఉంటాను. ఓకేనా? సో నెక్స్ట్ నేను ఆవాల్ని తీసుకుంటున్నాను. చూడండి, దీనికి ఎక్కడా కూడా నేను ఎటువంటి సాయిల్ కానీ ఫెర్టిలైజేషన్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. నేను ఓన్లీ ఒక డబ్బాలో, అది కూడా టిష్యూ పేపర్ మీద విత్ వెట్ పేపర్ మీద వేసాను. అలాగే ఇది దీన్ని కప్పేశాను అనమాట. ఓకే, ఎందుకంటే ఫాస్ట్ గా గ్రో అవడానికి. అలాగే నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటున్నాను. సో ఫస్ట్ మీరు అడగచ్చు, ఇవే ఎందుకు తీసుకుంటున్నారు మెంతులు, ఆవాలు? ఇవేంటంటే వీటికి గ్రోయింగ్ ఇచ్చే శక్తి ఫాస్ట్ గా ఉంటుంది. సో మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పి నేను ఫస్ట్ గా ఇనిషియల్ గా ఇవి తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇంకో టిష్యూ తీసుకున్నా, ఇంకో డబ్బా కోసం. మీరు టిష్యూని కంపల్సరీగా తీసుకోవాలని ఏం లేదండి. ఒక వెట్ క్లాత్ కూడా ఏదైనా తీసుకోవచ్చు. ఆ క్లాత్ కూడా వేసుకోవచ్చు. క్లాత్ వేసినా సరే వస్తుంది. ఏంటి, కాటన్ క్లాత్ వేస్తేనే వస్తుందా, లేకపోతే పాలిస్టర్ వేస్తే వస్తుందా, ఈ డౌట్స్ కూడా వస్తాయి. బట్ ఏ క్లాత్ వేసినా సరే వస్తుందండి. ఇది చాలా ఈజీగా ఉంది కదా. ఈజీగా మీరు ప్రయోగం చేసి చూడొచ్చండి.
సో ఇలాంటి ప్రయోగం చేసి ఈ కరోనా టైంలో మీరే ఇంట్లో మీ చేతితోనే పండించుకొని హ్యాపీగా తినేయచ్చు. ఇది చూడండి, టోటల్లీ వెట్ చేశాను నేను, టిష్యూని టోటల్గా వెట్ చేశాను కదా. సైడ్స్ కూడా వెట్ చేసుకుందామండి కొంచెం. నౌ ఇట్స్ పర్ఫెక్ట్. ఇందులో నేను 12 అవర్స్ నానబెట్టిన ఆవాల్ని తీసుకుంటున్నాను. సో ఆవాలతో వచ్చిన ఆకు ఉంటుంది కదా, స్ట్రాంగ్గా ఉంటుందండి. ఆ ఆకుని చక్కగా మనం కూరల్లో వేసుకోవచ్చు, అలాగే సలాడ్స్లో వేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది, కొంచెం ఘాటుగా ఉంటుందండి. సో ఇందాక మెంతులకి చెప్పిన విధంగానే కింద చెప్పాను కదా, మనం ఎంత వాటర్తో స్టిక్ చేస్తే ఇవన్నీ కూడా స్టిక్ అయిపోతాయి. వాటర్ చల్లడం వల్ల ఏమైనా ఇవన్నీ స్టిక్ అయినాయి, కింద పడట్లా. చూడండి, నేను ఉంచుతున్నా కింద పడట్లా. దీన్ని ఎక్కువగా వేసుకుంటే కనుక చక్కగా గుబురుగా వస్తాయి. అందుకని నేను మంచిగా కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, డబ్బా నిండుగా వేసుకుంటున్నాను. ఇక్కడ కూడా చూడండి, నేను ఏ సాయిల్ వేయలేదు. సో వితౌట్ సాయిల్ లేకుండానే మొక్కలు రావడం అనేది, అది మన చేతులతో చేసుకుంటే ఉండే ఆనందమే వేరు కదా. సో అపార్ట్మెంట్స్ లో నీడనే ఉంది, మేము చెట్లు పెంచుకోలేము అనుకున్న వాళ్ళకి ఇలాంటిది ఒక మంచి అవకాశం అన్నమాట. ఆవాలు వేసేసాను కదా. ఇప్పుడు జర్మినేషన్ రావాలంటే ఏం చెప్పాను, మళ్ళీ ఇంకొక టిష్యూ తీసుకోవాలి. ఆ టిష్యూని ఏం చేయాలి, దీనిపైన టాప్ అప్ గా వేయాలి. సో ఒకవేళ మీరు టిష్యూనే వేయాలని ఏం లేదు, క్లాత్ ఉన్నా కూడా వేయచ్చు. బట్ నేను యూజ్ చేసిన టిష్యూని. సో టిష్యూతో కప్పినప్పటికీ మనం ఏం చేయాలి, మళ్ళీ వాటర్ అనేది చిలకరించాలి. సో ఈ టాప్ మీద కూడా కొన్ని మనం నీళ్లు చిలకరించుకుందాం. ఒకటి గుర్తు పెట్టుకోవాలండి, ఏంటంటే మనం ఇవి జెమినేషన్ అయ్యేటప్పుడు ఏం జరుగుతాయంటే ఫంగస్ పట్టడం అవన్నీ జరుగుతాయి. అవి ఎందువల్ల జరుగుతాయంటే, మనం దీనిపైన ఎయిర్ టైట్ గా కనుక మూత పెట్టేస్తే దానివల్ల ఏమవుతుందంటే ఫంగస్ పడుతుంది, పురుగు వస్తుంది, బూజు పడుతుంది, అలా జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఎయిర్ టైట్ అయిపోదు. ఎనీ క్లాత్ పేపర్ అయినా వేయచ్చు, దీనిపైన ఏదైనా వేయచ్చు అనమాట. ఈ విధంగా నేను ఈ 2 ఐటమ్స్ ని మైక్రో గ్రీన్స్ గా పెంచుతున్నాను. ఓకే అండి, ఇప్పుడు మనం మైక్రో గ్రీన్స్ అనేవి కంప్లీట్ చేసాము. ఇవి చక్కగా నీడలోనే ఉంచుకోవచ్చు. ఆఫ్టర్ 3 days మనం ఒక సూర్యరశ్మికి దగ్గరలో షేడ్ ఉన్నా పర్లేదు, సూర్యరశ్మి టోటలీ తగలాలేదు, షేడ్ లో కూడా ఉంచుకోవచ్చు. కాబట్టి మనం హ్యాపీగా మన అపార్ట్మెంట్ లో ఇలాంటివి మనకు కావాల్సినవి గ్రో చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం హైడ్రోపోనిక్. అంటే హైడ్రోపోనిక్ లో ఏముంటాయంటే వాటర్ తో పెరుగుతుందండి. ఇలాంటి ఒక చిల్లుగా ఉన్నది, అంటే బెజ్జాలు ఉన్నది తీసుకొని దానిపైన నేను 12 అవర్స్ నానబెట్టిన శనగల్ని తీసుకున్నాను. చూసారా, ఇది 12 అవర్స్ నానబెట్టాను, డైరెక్ట్ రా తీసుకోవట్లేదు. ఈ 12 అవర్స్ నానబెట్టిన శనగల్ని తీసుకొని దీన్ని ఈ కింద అంటుకునే వరకు ఫిల్ చేస్తున్నానండి. సో చూసారు కదండి, ఇక్కడ టిష్యూ ఏమి యూజ్ చేయలేదు నేను. అంటే ఈ చిల్లులు ఉన్న ఈ గిన్నె చూసారు కదా, ఈ గిన్నెకి నేను ఒక లేయర్ గా వేసాను అనమాట. ఈ శనగల్ని ఒక లేయర్ గా తీసుకున్నాను. సో ఇవి ఎలా గ్రో అవుతాయి అంటే, కింద దీని సరిపడా ప్లేట్, అంటే ఈ లెవెల్ కి సరిపడా ప్లేట్ ఒకటి తీసుకుంటున్నాను. ఈ ప్లేట్ లో ఓన్లీ వాటరే పోస్తున్నాను. ఆ వాటర్ ఎలా ఉండాలి అంటే, ఇది జస్ట్ తగిలినట్టు మాత్రమే మనం వాటర్ అనేది పోసుకోవాలి. అందుకే నేను చిన్న ప్లేట్ తీసుకున్నాను.
ఆ ప్లేట్లో వాటర్ పోస్తున్నా. ఇది మనం పెట్టేసరికి ఎలా ఉండాలి అంటే జస్ట్ ఈ శనగలకి తగలాలంతే, మునిపోకూడదండి, మునిపోకూడదు. జస్ట్ ఆ వాటర్ తగులుతూ ఉంటే అవి జర్మినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఎస్, తగులుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే దీనిపైన కవర్ చేయాలి కదా మనం. సో ఇప్పుడు టిష్యూ పేపర్ వేసుకోవాలి. దీని ముందుగానే చెప్తున్నానండి, వీటిని మీరు ఏ గాజు సీసాలతోనో అడుగున గాజు బౌల్స్ లోనో అస్సలు పెట్టకండి. ఎందుకు పెట్టద్దు అంటున్నానంటే ఆ కింద గ్రీన్ కలర్ లో ఫామ్ అవుతుంది అనమాట. సో ఫంగస్ అవి ఫామ్ అవుతాయి కాబట్టి మనం అట్లాంటివి యూజ్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దీనిపైన ఒక టిష్యూ పేపర్ పెడుతున్నాం. టిష్యూ పేపరే కాదు, మనం క్లాత్ కూడా పెట్టుకోవచ్చండి. సో మనం ఇప్పుడు దీనిపైన ఎందుకు పెడుతున్నాము అంటే, ఎందుకంటే దీన్ని ఎయిర్ టైట్ గా కనుక మూత పెడితే ఏం జరుగుతుంది, ఫంగస్ అనేది ఏర్పడుతుంది. సో మనకి ఫంగస్ ఏర్పడకుండా ఉండాలి. ఇన్ కేస్ ఫంగస్ ఏర్పడినా మనం వాటర్ తో క్లీన్ చేసుకోవచ్చు కానీ, బట్ బిఫోర్ దట్ మనం ఏం చేసుకోవాలంటే ప్రికాషన్స్ గానే ఎయిర్ టైట్ అనేది మనం ఉపయోగించకూడదు. సో అందుకనే నేను ఈ టిష్యూ యూజ్ చేస్తున్నా. మీరు క్లాత్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఈ టిష్యూ గానీ క్లాత్ గానీ పెట్టిన తర్వాత నీళ్లు చల్లాలి. ఎందుకు చల్లాలి, అది తగలాలి. దానికి నీళ్లతోనే, ఇది టోటల్ వాటర్ తోనే పెరుగుతుంది కాబట్టి. ఓకేనా. సో మీకు డైలీ చూసుకోండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒకసారి వచ్చి చూసుకొని వాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూసుకోండి. ఇన్ కేస్ ఇదంతా ఆరిపోయింది అనుకోండి, మళ్ళీ చక్కగా ఇలా వాటర్ని చిలకరించండి. వాటర్ని తెగ పోసేకండి, జస్ట్ చిలకరించండి. ఓకేనా. ఇప్పుడు శనగల్ది తయారైపోతుంది. మనం డైలీ వచ్చి దీన్ని చూసుకుంటూ ఉండాలి, అలాగే కింద వాటర్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఈసారి నేను ఇంకొన్ని ధనియాలు తీసుకున్నా. సో ఈ ధనియాలు తీసుకునేటప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. అందరూ కొత్తిమీర సరిగా రావట్లేదు, ధనియాలు వేస్తే పండట్లేదు, మంచి ధనియాలు కాదు అనుకుంటున్నారు. కానీ దీనికి రహస్యం ఏంటో చెప్పమంటారా, ఈ ధనియాల్ని బద్దగా చేసుకోవాలి. ముందు బద్దగా చేసుకుంటేనే ఇది వేసుకుని చల్లుకుంటే మీకు కొత్తిమీర అనేది ఈజీగా వస్తుంది అనమాట. సో ఈ ధనియాలను కూడా నేను 12 hours నానబెట్టాను. నానబెట్టడానికి ఒక రీజన్, మన మొలకలు అనేది తొందరగా రావాలి, జర్మినేషన్ ఫాస్ట్ గా రావాలి, అందుకోసం అని చేశాను. సో చూసారా, ఇందాక ఇట్లాగని శనగలకి ఎలా తీసుకున్నానో అలాగే ఇలాగా హోల్స్ ఉన్న ఒక డబ్బాని తీసుకున్నాను. వీటి కోసం ఎక్కడ ఏ మార్కెట్ లోకి వెళ్ళి కొనకండి, ఇంట్లో ఏ డబ్బా ఉన్నా హ్యాపీగా వీ కెన్ యూటిలైజ్ ఇట్. ఓకేనా. దీనికి కూడా చక్కగా చల్లేస్తున్నానండి. సో దీని టిష్యూ ఎట్లా చూడండి, గమనించండి. ఓకేనా. ఓకే, నా దగ్గర ఇంకా కొన్ని మెంతులు ఉన్నాయి. సో నేను ఇంకొక డబ్బాలో కూడా ఇలాంటి హోల్స్ ఉన్న డబ్బాలో వేసుకుంటున్నా. ఓకేనా. చూసారా, ఈ బొక్కల డబ్బాలో పెట్టేశాను. ఈ బొక్కల డబ్బా ఎలా వచ్చింది చూసారు కదా, మన ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ డబ్బా తీసుకొని బొక్కలు పెట్టడంతో ఏమైంది, దీనికి ఎయిర్ అనేది సర్క్యులేట్ అవుతుంది. అలాగే కింద మనం ప్లేట్ పెట్టి వాటర్ ఇవ్వగానే వాటర్ కూడా అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది. ఓకేనా. వీటిలోన్నిటికి ఇప్పుడు మనం ఏం చేయాలి, వాటర్ గల ప్లేట్ ని మనం పెట్టాలి. చూసారా, నేను సైజ్ ఎలా చూసుకున్నానో చూసారా, ఇది దీనిలోకి మునిగేలా ఉండాలి. ఓకేనా. సో కానీ వాటర్ ఎంతవరకు పోసుకోవాలని చెప్పాను, జస్ట్ టచ్ అవ్వాలి అంతే. దీనికి వాటర్ జస్ట్ టచ్ అయితే ఇట్స్ ఎనఫ్. అట్లాగే దీనికి కూడా ఒక ప్లేట్ తీసుకుందాం. సో టచ్ అయ్యే విధంగా వాటర్ పోసుకుందాం. రైట్, చూసారా, జస్ట్ మునిగేంత వరకే నేను పోసాను. ఇప్పుడు వీటిని కవర్ చేద్దాం. ఎలా కవర్ చేస్తున్నాం,
టిష్యూతో. ఎందుకు చేస్తున్నాం? తొందరగా మొలకలు మనకి రావాలి ఎందుకు. ఓకేనా? రైట్. సో టిష్యూ పెట్టేద్దాం, అలాగే వాటర్ చిలికరించేద్దాం. సో అన్నీ ఇప్పుడు రెడీగా చేసి పెట్టాను. మైక్రోగ్రీన్స్ అండ్ హైడ్రోపోనిక్స్ రెండు రెడీగా ఉన్నాయి మనకి. సో వీటన్నిటిని నేను ఏం చేస్తాను అంటే జస్ట్ చీకటిగా కలెక్ట్ చేయడం కోసం ఒక క్లాత్ అనేది పైన కప్పేస్తున్నాను. ఓకేనా? సో డైలీ వచ్చి నేను ఒకసారి ఎలా ఉందా అనేది చూస్తుంటా, దాని గ్రోత్ ఎలా ఉంది ఏంటి, దాని pH లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది నేను అబ్జర్వ్ చేస్తూ మీకు చూపిస్తూ ఉంటాను. ఓకేనా? అలానే కాదు, అందరూ అడగచ్చు శనగలు ఉన్నాయి, శనగలు మొక్కలు వచ్చేసిన తర్వాత ఏం చేసుకుంటాము అని. సో శనగలు ఏం చేస్తారండి? సో శనగల మొక్కలు శనగలు వచ్చేస్తాయి అనుకున్నారా? లేదు, ఆ శనగలు గ్రో చేసిన తర్వాత దాని కర్రీ ఎలా చేయాలో కూడా మీకు నేర్పిస్తాను. ఓకే, చూడండి. సో నేను ఇప్పుడు డార్క్నెస్ లో ఇచ్చేసాను దానికి. ఓకే, ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ డే వచ్చి ఇప్పుడు ఎలా ఉందో అనేది చెక్ చేద్దాం. ఓకే, పూర్తి వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ హిట్ ద నోటిఫికేషన్ బెల్ because grace the way.